ప్రభునామమునకు ఘనత కలుగునుగాక. మత్తయి సువార్త 6వ అధ్యాయము 11వ వాక్యం చదువుకుంటున్నాం. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. ప్రియమైనటువంటి దేవులారా, శిష్యులు యేసు ప్రభుకు ప్రార్థన నేర్పించమంటే ప్రభు పరలోక ప్రార్థన, మనం పరలోక ప్రార్థన అని చెప్తాము, అది నేర్పిస్తున్నట్టుగా మనం చూస్తున్నాం. అందులో ఒక మాట ప్రత్యేకంగా చెప్తున్నాడు. ఏమిటంటే, మనము ఆహారము రేపటి వరకు వెతుకుతూ ఉంటాం కదా. ఎవరైనా ముందే సిద్ధపరచుకొని రేపు దాని సమయంలో వండుకోవడానికి చూసుకోండి. అప్పటికప్పుడు పోయి అప్పుడప్పుడు తెచ్చుకొని వండుకునే అలవాటు మనకు లేదు. కానీ వండుకునే వాళ్ళు చూసి పెట్టుకోవాలి, కాదని కాదు. కానీ అందరి గురించి చిందించవద్దు అన్నాడు. దాని గురించి మీరు సమకూర్చుకోవద్దని లేదు, కానీ చిందించవద్దు. అనుదిన ఆహారమును గురించి చిందించవద్దు అన్నాడు. ఏనాటికి ఆనాడు కావలసిన ఆహారము ఎవరు మనకు ఇస్తాడు? ప్రభు ఒక మాట చెప్తున్నాడు. అదే అధ్యాయము మత్తయి సువార్త 6వ అధ్యాయంలోనే 25 నుంచి 27 వరకు మనం చూస్తే, అందువలన నేను మీతో చెప్పున్నదేమనగా, ఏమి తిందుమా ఏమి త్రాగుదుమా అని మీ ప్రాణమును గూర్చి అయినను, ఏమి ధరించుకుందుమా అని మీ దేహమును గూర్చి అయినను చిందింపకుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహం గొప్పవి కావా? ఆకాశ పక్షులను చూడి, అవి విత్తవు, కొయ్యవు, కొట్లలో కూర్చుకొనవు, అయినను మేము పరలోకపు తండ్రి వాటిని పోషించుచున్నాడు. మీరు వాటికంటే బహుశ్రేష్ఠులు కారా అని దేవుడు అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, ఆహారానికి ప్రాధాన్యత ఇస్తే కొన్ని ఆశీర్వాదాలు మనం పోగొట్టుకుంటాం. ఉదాహరణకు మనం గమనిస్తే ఏసావుని గురించి మనం చూస్తున్నాం. హెబ్రీలకు రాసిన పత్రిక 12వ అధ్యాయం 16వ వాక్యంలో ఏసావుని గురించి ఏం చెప్తుందంటే, ఒక కోటి కొరకు తన జ్యేష్ఠత్వపు హక్కును అమ్మివేసిన ఏసావు వంటి భ్రష్టుడైనను వ్యభిచారి అయినను ఉండునేమో అనియు జాగ్రత్తగా చూచుకొనుడి. ఏసావు ఆ తర్వాత ఆశీర్వాదం పొందగోరి కన్నీళ్లు విడిచిచు శ్రద్ధతో వెతికినను మారు మనసు పొందని అవకాశం దొరకక విసర్జించబడినని మీరు ఎరుగుదురు కదా మరి అని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. మనకి ఏ సమయమున ఎటువంటి ఆహారం కావాలో, ఏమి కావాలో అనేది ఎవరికి తెలుసు? ప్రభుకు తెలుసు. ఉదాహరణకు మనం చూస్తే మరి ఏలియా ప్రవక్తని గురించి మనం గమనిస్తున్నాం. అహాబు కాలంలో దేశంలో కరువు వస్తుందని, 3.5 సంవత్సరం వర్షం కురవదని ప్రకటించాడు. అయితే దేవుడు ఆయన్ని పోషించడానికి ఇష్టపడ్డాడు. దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు కేరేతు బావి దగ్గరికి వెళ్ళి దాగి ఉండము, నేను అక్కడికి ఉదయం సాయంకాలం నీకు ఆహారం పంపిస్తాను అని చెప్పినట్టు చూస్తున్నాం. మరి ఉదయము సాయంకాలము కాకులు రొట్టె మాంసము ప్రవక్తకు తీసుకెళ్ళి ఇచ్చినప్పుడు ఆయన వాటిని భుజిస్తూ మరి వాగు నీరు తాగుతూ అక్కడ నివసించాడు. కొంతకాలం అయిన తర్వాత వాగులో నీరు ఆగిపోయింది, ఎందుకంటే వర్షం లేదు కదా. అప్పుడు దేవుడు ఏం చెప్పాడంటే, నువ్వు సారేపత్ అనే ఊరికి వెళ్ళు, అక్కడ ఒక విధవరాళ్ళకి నేను చెప్పున్నాను నిన్ను పోషించమని అని చెప్పినప్పుడు ఆ యొక్క కరువు కాలం అంతా అయిపోయే వరకు, లేదా వర్షం కురిసే వరకు కూడా ఏలియా సారేపత్ అనే ఊరిలో విధవరాళ్ళ చేత పోషించబడుతున్నట్లుగా మనము చూస్తున్నాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవునిలారా, దేవుడు మనకు ఏ సమయం ఏమి ఇవ్వాలో అది జాగ్రత్త కలిగి ఉంటాడు. మనం ఆయన బిడ్డలం కాబట్టి మనకు ఇవ్వకుండా మాత్రం ఉండడు. అందుని బట్టి ఒక ఉపమానం కూడా యేసు ప్రభు లూకాసు వార్త 12వ అధ్యాయంలో 16 నుంచి 21 వరకు చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ధనవంతుడు ఒకడు తన పంటను బాగా పండించుకున్నాడు, చాలా విస్తారముగా పండింది. అతను ఏమనుకున్నాడు, నా పాత కొట్లు పగలగొట్టి కొత్త వాటిని కట్టించుకుంటాను, వాటిలో నా ధాన్యం అంతటినీ సమకూర్చుకుంటాను. ఆ తర్వాత ఏం చెప్తున్నాడంటే, నా ప్రాణమా తినుము, తాగుము, సుఖించుము, చాలా సంవత్సరములకు నీకు కావాల్సినటువంటి ఆస్తిని నేను సమకూర్చి ఉన్నాను, ఇక నీ దేని గురించి చింతించవలసిన అవసరం లేదు అని చెప్పినప్పుడు ప్రభు అడిగాడు, వెరివాడా, ఈ రాత్రి కాలమున నీ ప్రాణమును అడుగుచున్నాడు, నువ్వు సంపాదించినవి ఎవరివి అవును అని అడుగుతున్నట్టుగా మనం చూస్తున్నాం. ఎందుకంటే దేవుని కొరకు కాక తన కొరకే సంపాదించుకొని వాని జీవితం ఇలాగే ఉంటుందని చెప్పాడు. ప్రియమైనటువంటి దేవునిలారా, అతడు సంపాదించుకున్నాడు, కూడబెట్టుకున్నాడు, దేవునికి ఇవ్వవలసింది దేవునికి ఇవ్వలేకపోయాడు, పేదలకు ఇవ్వాల్సింది పేదలకు ఇవ్వలేకపోయాడు. అంతా నాకే అనుకున్నాడు. తన ఆస్తియు తన సంపదలంతా కూడా కూడబెట్టుకొని తినుము, తాగుము, సుఖించుము అన్నాడే కానీ నేను ఎవరికి ఇవ్వాల్సింది వాళ్ళకి ఇవ్వాలి అనేటటువంటి ఆ యొక్క అలవాటు ఆయనకి లేనట్టుగా మనం చూస్తున్నాం. కాబట్టి దేవుని కొరకు మనం సంపాదించుకొనటనగా పేదలకు ఇచ్చేవారు యెహోవాకి అప్పిచ్చేవారు, 10వ భాగము దేవునిదని చెప్పి ఉన్నాడు. నీ ఆస్తి అంతట్లో 10వ భాగం దేవునికి ఇవ్వాలని చెప్తున్నట్టుగా మనం చూస్తున్నాం. ఈ రెండు మనం క్రమంగా చేస్తే పరలోకంలో మనకు ధనం కూడుతుంది. మనం ఏ సమయం చనిపోయినా పర్వాలేదు, దేవుని దగ్గరికి వెళ్ళవచ్చు అని చూస్తున్నాం.
చూడండి, అలా కాకుండా అన్నీ కూడబెట్టుకొని సొంతగా తిని ముందుకు పోయేవారు దేవుని రాజ్యానికి వెళ్ళటం చాలా కష్టము. ప్రియమైనటువంటి దేవుని కనుక ఏమి తిందుమో ఏమి తాగుదామో అని చింతించవద్దు. మనం ఈ లోకంలో జీవిస్తుండగానే నశించిపోయే ఆత్మలను గూర్చినటువంటి చింత మనకు కలగాల. ఎంతోమంది లేనివారుండే వాళ్ళకు పెట్టండి, సువార్త ప్రకటించండి, వాళ్ళని దేవుని రాజ్యానికి నడిపించేదానికి ప్రయాసపడిన మనకిచ్చిన రక్షణ ఇతరులకు పంచిపెడుతూ రక్షణ లేని అనేకులను ఆయన వైపు నడిపించేదానికి కూడా మనం ప్రయాసపడాలని దేవుడు కోరుకుంటున్నాడు. అటు ధన్యకరమైన జీవితం కొరకు ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన తండ్రి, కృప కలిగిన ప్రభువా, యేసురక్షక మీకు వందనాలు నాయన. మనం మాత్రం లోక సంబంధమైన ఆహారం కొరకు బాధపడుతున్నామే కానీ పరిశుద్ధమైన నీ వాక్యాహారం భుజించుటకును నీలో జీవించుటకును మాకు జ్ఞానం కలుగు చేయమని, నీ కొరకు మేము ఈ లోకంలో జీవిస్తూ అనేకులు నీ వైపు నడిపించే బిడ్డలుగా ఉండటకును సహాయం చేయమని యేసుక్రీస్తు పుణ్యనామమున అది మిక్కిలి వినయముతో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్.